హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అనమాట యూఎస్ఏలో. సో మేము ఫస్ట్ డే టికెట్ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ టైం ఏ మూవీ ఫస్ట్ డే టికెట్ బుక్ చేసుకోలేదు. సో గేమ్ చేంజర్ ఒకటి ఇంట్రెస్టింగ్గా చూద్దామనేసి టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. మాకు 7:30 షో ఉంది. సో మేము ఇప్పుడు 6:30 అవుతుంది. ఒక 15 minutesలో రీచ్ అయిపోతాము. వీడియో కంటిన్యూ చేద్దాం. బాయ్ గాయ్స్. సో ఇక్కడ మేము ఆకలేస్తుంది అనేసి చిక్-ఫిల్-ఏకి వెళ్ళామన్నమాట. సో ఇలా ఆర్డర్ చేసుకొని బయట డ్రైవ్ త్రూ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట థియేటర్కి. ఇది వచ్చేసి డౌన్ టౌన్ థియేటర్ అనమాట మా సైడు. బట్ చాలా చండాలంగా ఉండే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థియేటర్ ఇలా ఉంటుందని. బేసిక్గా మేము వెళ్ళింది వేరే థియేటర్స్కి వెళ్తాం రెగ్యులర్గా, కానీ ఈసారి కొత్తగా ట్రై చేద్దామనేసి వేరే థియేటర్లో బుక్ చేసుకున్నాం, కానీ అంత నచ్చలేదు మాకు. సో ఇదంతా లోపల థియేటర్ లోపల అన్నమాట. ఇక్కడ నేను ఈ గేమ్ ఆడాను అనమాట. ఒక చిన్న డక్ కూడా వచ్చింది, బట్ ఆ వీడియో మేము క్యాప్చర్ చేయలేకపోయాం అనమాట. సో ఇలాంటివన్నీ చూస్తే ఆడుకోవాలనిపిస్తుంది, బట్ అలా ఇవన్నీ కొన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలకి, లైక్ ఎవరైనా ఆడచ్చు. సో మేము ఇంకా నాకు తెలిసి ఇంటర్వెల్ ఉండదని అనుకుంటున్నాము. సో అందుకే మేము ఇప్పుడే పాప్కార్న్ ఆర్డర్ చేసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ లోపల టికెట్ చూసి వాళ్ళు ఏ నెంబరు స్క్రీన్ నెంబర్ చెప్తారనమాట మనకి. సో ఇక్కడ మనకి 9 స్క్రీన్ నెంబర్లో గేమ్ చేంజర్ నడుస్తుంది, అండ్ 10లో మోనా 2 కూడా. బట్ మనం గేమ్ చేంజర్కి వెళ్ళామన్నమాట. సో థియేటర్ లోపల చూస్తే చండాలంగా ఉంది, అసలు సెమినార్ హాల్లో ఉన్నట్టుంది థియేటర్. చాలా దారుణం అనిపించింది, అసలు మస్తు డిసప్పాయింట్ అయ్యామన్నమాట. రిక్లైనర్ కూడా లేదు. ఇట్స్ ఓకే. ఇంకా మాకు ఇక్కడ ప్రైస్ $25 per person అనమాట. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా అని కూర్చున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట షో. సో ఈ ఇంట్రో చూసి మనము అర్థం చేసుకోవాలి, లైక్ ఇట్స్ రిలేటెడ్ టు పాలిటిక్స్ అనేసి. ఇది వచ్చేసి హీరో ఇంట్రో సీన్స్ అనమాట. బట్ స్టార్టింగ్లో అంతా హీరో హిందీ డబ్ మనకు కనిపిస్తుంది అనమాట. లైక్ ఆయన హిందీలో మాట్లాడుతున్నాడు, మనకి తెలుగులో ఆడియో వస్తున్నట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్ మొత్తం అలానే వస్తుంది అనమాట. ఇంకా కానీ మూవీ అంతా అలానే ఉంటుందేమో అని అనుకున్నా, కానీ ఒక సీన్లో అలా వచ్చింది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇది బాగున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ చాలా కష్టపడి డ్యాన్స్ ఆడాడు. ఈ పాటలో చాలా కష్టంగా ఆడినట్టు అనిపించింది నాకు ఎందుకో. సాంగ్ అంతా ఒకటే షర్ట్ పైన ఉంటాడనమాట.
సో అలా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను నేను. మ్యాక్స్ నేను వీడియో రిలీజ్ చేసేటప్పటికి అందరు చూసే ఉంటారు మూవీ. ఇది సునీల్ ఇంట్రో అని తీశానన్నమాట. ఈ సాంగ్ మనకి తెలిసిందే కదా. ఇది బ్రహ్మానందం ఇంట్రో. మన బ్రహ్మి ఇంట్రో లేకపోతే ఎలా? ఇది వచ్చేసి కొంచెం కొత్తగా అనిపించింది అనమాట సాంగ్, కానీ ఓకే బాగుంది. ఈ సీన్ కూడా కొంచెం క్యూట్గా అనిపించింది. బేసిక్గా రివ్యూవర్స్ అందరూ అన్నీ ఏవో మాట్లాడుతున్నారు, కానీ మన సూర్య గారి యాక్టింగ్ అయితే ఎవరు చెప్పట్లేదు. సూర్య యాక్టింగ్ అంటే వేరే లెవెల్. అది సీరియస్నెస్ ఉంటుంది, అక్కడ కామెడీ యాంగిల్ కూడా ఉంటుంది. మట్టి తోవడానికి కాదు, మట్టి కడుక్కోవడానికి కూడా రానంటున్నాడు. షాపింగ్ మాల్ బ్లాస్ట్ చేశాడు, ప్రైస్ కోవడానికి సీల్ వేశాడు. మన బతుకుల్లో మన మట్టే పోసాడు నా కలెక్టర్. ఇక్కడ వచ్చేసి మన గంగవ్వ ఉందన్నమాట ఈ సీన్లో. తర్వాత అయిపోయింది మూవీ, ఇంటికి వచ్చేసాం. బాయ్ గాయ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.